భారతదేశంలో మనం ఏం మాట్లాడాలనుకున్నా సరే అక్కడ ఏదో ఒక నాయకుడు నాకు పరిచయం ఉన్నారు అన్నది ఆయన చెప్పే మాట. నిజంగానే ఆయనతో పరిచయాలు ఉన్నాయా లేదా అన్నది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఆ క్రాస్ చెక్ చేసే విషయము కన్నా ముందు అంటే అతను మాట్లాడుతున్న పద్ధతి మీరు చూశారు కదా. నేను ఒక సామాన్యుడిని జస్ట్ క్యాజువల్గా ఒక్కసారి మాత్రమే ఒక ఫోన్ కాల్ వచ్చిన నాకే ఇన్ని విషయాలు చెప్పారు అని అంటే ఆయన నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి విషయాలు చెప్తారు, ఆ విషయాలు చెప్పే క్రమంలో ఎలా మోసం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మన ఫస్ట్ ప్రయత్నం కింద ఇప్పుడు ఆయనతో పాజిటివ్గా మాట్లాడాము, ఆయనతో ఏదో పనున్నట్టుగా మాట్లాడాము, తర్వాత మనం ఎవరమో అన్న విషయం అసలు విషయాలు మనం బయట పెడదాం. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని కూడా మనం చూద్దాము. అందులో మనం చూసాం కదా ఇప్పటి వరకు ఏం జరిగిందన్న విషయం పైన మరొకసారి శశిధర్ గారిని ఒకసారి మళ్ళీ మనం టచ్ చేద్దాము. శశిధర్ గారు, అంటే నా ఫస్ట్ ప్రశ్న అది. ఇప్పుడు నేను మాట్లాడితే నన్నే కన్విన్సింగ్గా మాట్లాడతాను, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని. సో మీకు చెప్పినప్పుడు ఫస్ట్ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? ఇదంతా ఫస్ట్ నమ్మలేదు సార్. నమ్మకుండా తర్వాత చెప్పేసరికి ఇప్పుడు మీరు చూసారు కదా, మీరు ఫస్ట్ కన్వర్జేషన్లో మీరు మీరు నమ్ముతున్నారు. సో నాకు సిరీస్ ఆఫ్ కన్వర్జేషన్స్ అయినాయి. ఓకే. సో అవడం వల్ల కొంచెం నమ్మాల్సి వస్తుంది. నేను ఇంకా మా ఫ్రెండ్ వేరే అతను ఉంటే కూడా ఆయనతో కూడా నేను డిస్కస్ చేశాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది అన్నట్టుగా చెప్పుకోమని చెప్పాడు ఆయనే. ఇంట్లో చెప్పండి, మీ డాక్టర్కి చెప్పండి, మీ వైఫ్కి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఇవన్నీ చెప్పాడు. సో దెన్ ఐ సైడ్ ఓకే. మరి చెప్పిన తర్వాత ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మొన్న డే బిఫోర్ ఒక 3 days బ్యాక్ అది కాదు 3 months అవుతుంది, యూ షిఫ్ట్ యువర్ ప్రయారిటీ అన్నాడు. ఓకే. సో అనేసరిగా మళ్ళీ నేను కొంచెం డౌట్లో పడి మళ్ళీ రేపు చెప్తాను సార్ అన్నా నేను. సో రేపు చెప్తా అన్నది ఇంకా నేను అప్పటి నుంచి కొంచెం డౌట్లో ఉన్నాను. లేదా అదర్వైజ్ నాకు అదే బిల్డ్ అవ్వుకుంటూ వచ్చాను. డబ్బులు కూడా పే చేశాను. 10 lakhs వరకు నేను పే చేశాను. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఒక 4 lakhs, ఒక 6 lakhs క్యాష్ కూడా ఇచ్చాము. ఓకే. సో ఇంకా ఆటోమేటిక్గా ఇప్పుడు మళ్ళీ ఒకేసారి ఆల్ ఆఫ్ ఎ సడన్ మార్చాడు అనుకోండి. సో నేను ఒకటి చెప్పుకొని ఇంకొకటి మారిస్తే అది డజంట్ లుక్ నైస్ కదండి. సో దెన్ బట్ స్టిల్ అగైన్ నన్ను ట్రై చేస్తున్నాను. నేను ఇంకా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కంటే ముందు కూడా అన్ని రాసుకుందాం సార్ అన్నాడు. ఎంఓఈ లాగా రాసుకుందాం, మీరు ఎవరిని నమ్మొద్దు ఈ రోజులలో అని ఆయన చెప్తున్నాడు. ఫైన్. సో అయితే మీకు ఇప్పుడు ఈ సెన్సార్ బోర్డ్ మెంబర్కి ఎంత అమౌంట్ ఎంత చెప్పారు, మీరు ఎంత పే చేశారు? సో ఆయనకి 10 lakhs ఇచ్చానండి. ఓకే. అందులో 10 lakhs ఇచ్చాను. 10 lakhs క్యాష్ ఎంత ఇచ్చారు, అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎంత చేశారు? 4 lakhs ఏమో ఆన్లైన్ చేశాను. ఓకే. సో మన స్క్రీన్ మీద కనిపిస్తున్నది అదే ట్రాన్సాక్షన్. దాదాపుగా 4 లక్షల రూపాయలు తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ అకౌంట్కి పంపించిన పర్సన్ పేరు లహరి మంత్రివాది. అది దిలీప్ గారి ఇంట్లోనే ఇచ్చాడు. ఎస్, నాకు ఆ నెంబర్ కూడా. సో ఐఎంపిఎస్లో 4 లక్షల రూపాయలు ఇచ్చాను. నా ఎస్ బ్యాంక్ అకౌంట్ నుంచి పంపించాను. ఓకే. సో దెన్ ఇంకొకటి ఏంటంటే అది రాశాను కూడా, సెన్సార్ బోర్డ్ మెంబర్షిప్ దాంట్లో డిస్క్రిప్షన్ రాశాను కూడా. సో ఈ లహరి మంత్రివాది ఎవరు? 100 అనేది శాంపిల్ టెస్ట్ చేశారు మీరు, అది ఓకే అనుకున్నారు, 4 లక్షలు పంపించారు. ఓకే. ఇంకొక 6 లక్షల రూపాయలు మీరు క్యాష్ ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు క్యాష్? అది ఇక్కడ మా జూబ్లీ హిల్స్లో ఇక్కడ దస్పల్లా హోటల్ దగ్గర మాకు ఆఫీస్ ఉంటుంది నాకు. ఓకే. అక్కడికి రమ్మని చెప్తేను బేటా తీసుకున్నాడు. ఓకే. కార్లో తీసుకున్నాడు. ప్రవీణ్ అనే వ్యక్తి తీసుకున్నాడు. ఓకే. ఈ డబ్బులు ఇచ్చినట్టుగా మీరు ఎప్పుడైనా దిలీప్ గారితో డైరెక్ట్గా ఎప్పుడైనా మీరు చెప్పారా విషయం? దిలీప్ గారి ఇంట్లో కన్వర్జేషన్ ఇది ఫస్ట్. ఆయన ఇప్పుడు ఈయన ఏం చేశాడు, డైరెక్ట్ అక్కడ తీసుకెళ్ళాడు. ఓకే. సో అక్కడే నేను ఇంకొంచెం బిల్డ్ చేశాడు నాకు ట్రస్ట్. సో దిలీప్ గారే చెప్తున్నారు, ఇంత ఒక పెద్ద మనుషులు అంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. సో ఈయన చెప్తున్నాడు ఏంటి అనుకొని నేను అప్పుడు నమ్మకంలోకి తీసుకున్నాను. ఓకే. సో ఆయనే బాగా మాట్లాడతాడు ప్రవీణ్ రెడ్డి గారు. సో తర్వాత ఇంకేంటంటే ఇందరికి పోయిన తర్వాత ఇంకా కొంచెం యాడ్ అయింది నాకు. ఓకే. అయితే పెమ్మసాని గురించి మనతో కూడా మాట్లాడారు. పెమ్మసాని గారితో తనకి ఒక రిలేషన్ ఉందని చెప్తున్నాడు. ఎస్, ఒకసారి దాన్ని ఆడియో కానీ ఒకవేళ రెడీ అయితే మనం దాన్ని టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫోన్లో మాట్లాడిన దానికన్నా ముందు ఇదే విషయము శశిధర్తో కూడా మాట్లాడారు. ఆ శశిధర్తో మాట్లాడేటప్పుడు పెమ్మసానితో తన రిలేషన్ ఏంటి, తను ఎలా పని చేయించుకుంటారన్న విషయం పైన కూడా తను మాట్లాడినట్టుగా మన సమాచారం ఉంది. అది రెడీ అయిన పీసీఆర్ మీరు నాకు ఒకసారి నోటిఫై చేయండి, మనం దాన్ని టెలికాస్ట్ చేద్దాం. అంతలోపటి ఇప్పుడు మీరు మీరు నమ్మి డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఏంటి ఆయన కన్వర్జేషన్ ఏమైనా మార్పులు కనిపించాయి మీకు? ఇప్పుడు చాలా మొన్న మార్చిన తర్వాతనే మాట మార్చాడని నేను కొంచెం డౌట్లో పడ్డాను. సో ఇప్పుడు నన్నే నమ్మిస్తాడంటే చాలా మంది సొసైటీలో ఎందరో మంది ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళకి క్రేజీగా అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి అనుకుంటారు కదండి. సో దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్లా స్టాండ్ మార్చేసరికల్లా నేను కన్ఫ్యూజన్లో పడ్డాను. సో నేను ఇట్లాంటి వాళ్ళకు మంచి ఫిట్టింగ్ లెసన్ ఇవ్వాల్సిందే అనుకున్నాను నేను.
సో దెన్ మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యాను నేను. డెఫినెట్లీ, ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే. మెయిన్ ఏంటంటే ఇప్పుడు తను మాట్లాడుతున్నప్పుడు నిజంగానే చాలా అంటే ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి అని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి దాకా ఉంది, వాళ్ళతో రిలేషన్ ఎలా ఉంది, చివరికి మోదీ దగ్గరికి వెళ్ళిన విషయాన్ని కూడా ఆయన చెబుతూ ఆ సందర్భం నాకు తెలుసు, అక్కడ కూడా నేను అక్కడికి వెళ్ళలేదు కానీ బట్ ఆ టైంలో చండీగఢ్లో ఉన్నాను అని చెప్పే ప్రయత్నంతో తను చాలా అసలు మొత్తంగా ఈ టోటల్ కన్వర్షన్ చూస్తుంటే ఆయనకు ప్రపంచం తెలియని వ్యక్తి లేనట్టుగా మన ఇండియాలో మొత్తం మీరు ఎవరి దగ్గరికి కావాలి చెప్పండి, కొంచెం టైం ఇవ్వండి, అలా కల్పించేస్తానన్నట్టుగా ఆయన మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. అసలు ఒక మనతో మాట్లాడి ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడినప్పటికే ఆయన మిమ్మల్ని కన్విన్స్ చేస్తున్నారు అంటే నిజంగా తెలుసా? మనకి ఇప్పుడు 3 పేర్లు 4 పేర్లు చెప్పారు. అజయ్ సింగ్ గారి పేరు చెప్పారు, అనంత వెంకటరామరెడ్డి చెప్పిన నేను ఒక జిల్లాకు సంబంధించిన వ్యక్తిని అనగానే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేతో ఆయనకున్న సాన్నిహిత్యం గురించి చెప్పారు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అంతేకాకుండా సుజనా చౌదరి గారి బ్రదర్ తో నాకు రిలేషన్ ఉందని చెప్పారు. 2001 నుంచి ఆయన కలిసి తనతో ట్రావెల్ చేస్తున్నట్టుగా చెప్పారు. అది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ పెమసాని చంద్రశేఖర్ సంబంధించిన విషయం కూడా మనకు చెప్తున్న నేపథ్యంలో అంటే మొత్తానికి వీళ్ళ పెట్టుబడి ఏంటి అంటే ఎదుటి వాళ్ళ ఆశ, అంతేకాకుండా అమాయకత్వం. నిజంగా చెప్పాలంటే మీ ఇక్కడ నిజాయితీ ఉంది కాబట్టి మీరు ఇవాళ వచ్చి స్క్రీన్ మీద కూర్చున్నారు, అది 100% మనకు కనిపిస్తుంది. అయితే ఉండుంటారు ఆయనకి, ఇంకా ఎవరో ఎంతమంది ఉన్నారో నాకు డౌట్. 2 పేర్లు ఆల్రెడీ 2 ఉన్నాయి, ఆ పేర్లు అడిగే ప్రయత్నం చేశాం కానీ బట్ ఆయన దాన్ని సింపుల్ గా తప్పించుకునే ప్రయత్నం చేశారు. బట్ ఆ ఆన్సర్ కూడా ఇప్పుడు మనం తీసుకుందాం, ఎందుకంటే ఈ డిబేట్ ఇక్కడతో ఆగదు, ఆ డిబేట్ అక్కడ దాకా వెళ్తుంది. ఆయన చెప్తున్న పేర్లు, ఆయనకున్న వాటిలో ఎంత నిజాలు ఉన్నాయనే విషయం పైన మనం ఖచ్చితంగా ఇప్పుడు పోస్ట్ మార్టం చేసే ప్రయత్నం అయితే డెఫినెట్లీ చేద్దాం. ఎస్, ఇప్పుడు అంటే మనకి ఏదైతే ఆడియో రెడీ అయిందో ఆడియో మీద మనం ఒకసారి అవి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకంటే ప్రవీణ్ మిమ్మల్ని నమ్మించడానికి ఉపయోగించిన అతిపెద్ద ఆయుధమే అతనికి ఇతరులతో ఉండే సంబంధాలు లేకపోతే పరిచయాలు. ఆ సంబంధాలు పరిచయాలకు సంబంధించి తను ఎలా మీతో కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు, అది ప్రయత్నం చేసే క్రమంలో మీ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్స్కి తను ఎలా సమాధానాలు చెప్పారన్న విషయం కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్, ఎస్. నా దగ్గర కూడా సైన్యం ఉంటుంది, నా దగ్గర కూడా మనుషులు ఉంటారు, కావాలంటే అన్ని చేయగలుగుతారు. నా దగ్గర నచ్చితే ఉంటారు, అట్లాంటి వాళ్ళు కాదు. కావాలంటే మా ఇప్పుడు రమాకాంత్ ఏమనుకుంటున్నారు వాడి ఫ్యామిలీలో వాళ్ళ సడ్డకుడు పెద్ద ఇది చనిపోయాడు బాంబ్ బ్లాస్టింగ్ గా. ట్రైనింగ్ ఇచ్చారు మిలిటెంట్ మిలిటెంట్ కాదు పీపుల్స్ వారు. వాళ్ళ సడ్డకు చెల్లెలు కూడా అందరినీ వెళ్ళిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఎయిర్పోర్ట్ లో నేను పనిచేసినప్పుడు నా దగ్గర 3 పని తీసుకోవాలి బేగంపేట ఎయిర్పోర్ట్ లో. 250 మంది టాక్సీ డ్రైవర్లు మా మీద అటాక్ పెట్టినా కానీ వాళ్ళని చూసి ఈయన దగ్గరికి పోదు, రెడ్డి సార్ దూరం రాయన తుర్కోలంతా దూరం ఉండేటోళ్ళు. అప్పుడు శ్రీలంక పిల్లలకు నా దగ్గర పనిచేసేది అప్పుడు పెళ్ళైన కొత్తలో. ఇంకా జాబ్ మాకు అది అక్బర్ ట్రావెల్స్ అని ఉండేది. ట్రావెల్స్ నేను అది ఒక అండర్ గ్రౌండ్ డాన్ అది ఏంటి అక్బర్ ట్రావెల్స్ అనే ఏజెన్సీ గల్ఫ్ లో చాలా కంట్రీస్ లో ఉంది. చాలా పెద్ద హోల్సేల్. ఇదైతే వాళ్ళకి ట్యాక్సీస్ పెట్టింది, ప్రీపేడ్ ట్యాక్సీ. అది ఎయిర్పోర్ట్ లో ఇక్కడ ప్రీపేడ్ ట్యాక్సీ ఉన్న ముస్లిమ్స్ పాత వాళ్ళు ఎవరు కూడా అండర్ కార్లో ఎవరికి కూడా లగ్జరీ కార్స్ దాటిపోయింది మా బిజినెస్ పోతుందని. నేను 2004లో నేను ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని. ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ లో 100 కార్లతోని ఒకటే ఒక కారు కూర్చున్న ప్యాసింజర్ ని దింపితే ఎంబడే యాక్షన్ తీసుకొని మొత్తం నా దగ్గర 3 సూపర్వైజర్లలో రమాకాంత్ ఒకడు, వేరే 2 ఉండేది. 2 కూడా మిలిటెంట్స్ పెట్టుకున్నా నేను. నేను గోల్డ్ స్టోన్ కంపెనీ విన్నారా మీరు? గోల్డ్ స్టోన్ కంపెనీ గోల్డ్ కంపెనీకి 3.5 సంవత్సరాలు నేను కన్సల్టేట్ గా పనిచేసిన. ఎన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పెట్టినా. ఓకే, గోల్డ్ స్టోన్ ప్రసాదం అంటాడు ఆయన. సో మొత్తానికైతే పరిచయాలే కాదు బెదిరింపులు కూడా ఇండైరెక్ట్ గా చేసినట్టు కనిపిస్తుంది. శశిధర్ గారు,
ఓవరాల్గా చూస్తే ఏంటంటే నాకు కూడా గ్యాంగులు ఉన్నాయి, నాతో పాటు కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు, మీకు ఏమైనా అవసరం ఉందంటే ఎక్కడ దాకైనా వెళ్ళగలుగుతాను అనే విధంగా తను చెప్పడము అది మీకు భరోసా ఇవ్వడం కాదు, బెదిరించే ధోరణి. ఎందుకంటే మీరు ఒకవేళ నిజంగానే రేపొద్దు మీరు ఏమైనా వేరే రకమైన చర్యలకు వెళ్తే నా రియాక్షన్స్ ఇంత ఘోరంగా ఉండబోతున్నాయని తను బాంబ్ బ్లాస్ట్లకు సంబంధించి డిస్కషన్ చేస్తున్నారంటే మిమ్మల్ని బెదిరించడమే. అది బెదిరించడమే అనుకోవచ్చా, లేకపోతే మీకు ఏమైనా ఎక్కడైనా భరోసా ఇస్తున్నారు ఏదైనా విషయంలో? అది ఆయన మైండ్ సెట్ అంతే సార్, చెప్పొచ్చు. టుమారో ఇంకా ఏదైనా సరే నాకు ఐ హ్యావ్ పెద్ద గ్యాంగ్ ఉంది, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పడం. సో అది మాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువగా ఉంది, ఎంత పాజిటివ్ గా ఉందో తేడా వస్తే వెనకాల నుంచి ఎంత విజృంభణ ఉంటుంది అన్నట్టు చెప్పగానే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే చిదంబరం గారు, మనది ఈ మోసాలన్నింటిని ఎలా చూడాలి? అంటే ఒక నామినేటెడ్ పోస్టులు అంటే ఏమైనా వస్తువులు అన్ని మార్కెట్ లో దొరికేవి ఈజీగా కొనేసుకోవచ్చు అన్నట్టుగా జనం దగ్గరికి పోర్ట్రేట్ అయిపోతుంది ఈజీగా. సో మనం ఎలా చూడాలంటారు దీన్ని? అంటే ఏంటంటే ప్రతిసారి గవర్నమెంట్ మారిన వెంటనే రెగ్యులర్గా మనం చూసామనుకోండి 3 రకాల డిస్కషన్స్ బాగా జరుగుతుంటాయి. మొదటిది ఏంటంటే మంత్రి పదవిలో మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశాలు వస్తాయన్నది. రెండోది నామినేటెడ్ పొజిషన్లు. ఈ నామినేటెడ్ పొజిషన్లో కొన్ని ఏంటంటే కంపల్సరీ ప్రొఫెషనల్ ఎలిజిబిలిటీ ఉన్నవి కొన్ని ఉంటాయి, కొన్ని రాజకీయ పదవులు ఉంటాయి. అంటే ఏవైతే ప్రొఫెషనల్ టచ్ లేకుండా రాజకీయ పదవులు ఉన్నప్పుడు కేవలం వాళ్ళకున్న అర్హత ఏంటి అంటే ఆ అధినేత అనుకోవాలి వాళ్ళకి ఆ నామినేటెడ్ పోస్ట్ వస్తుంది. మనం యూజువల్గా చూస్తుంటాం ఇప్పుడు ఏవైతే ఈ కుల సంఘాలకు సంబంధించినవి కానివ్వండి, లేకపోతే ఈ ఎఫ్సీఐ ఇట్లాంటివన్నిటికీ సంబంధించిన నామినేటెడ్ పోస్టులు ఏంటంటే అవి రాజకీయ పదవులు. వాళ్ళకి ఆ రాజకీయ పదవుల్లో వాళ్ళు వాస్తవంగా చేసేదానికి కూడా ఎక్కువ వాళ్ళ స్కోప్ ఏమి ఉండదు, కేవలం రాజకీయ పదవులు వాళ్ళకి. ఎందుకంటే మనము అంటే ఈ వర్డ్ తప్పు కానీ బట్ రాజకీయంగా ఆ పార్టీలో పాటు తిరిగిన కొంతమందికి ఈ పదవులు ఇచ్చి వాళ్ళని సంతోషపరిచి వాళ్ళకి ఒక చోట కూర్చోబెడతారు, ఆయనకు ఒక కారు ఇస్తారు. కొంతమందికి క్యాబినెట్ హోదా ఉంటుంది, కొంతమందికి క్యాబినెట్ హోదా ఉంటుంది, కేవలం వాళ్ళకి ఒక జీతము, ఆ డ్రైవర్కి ఒక శాలరీ, ఆ కింద పనిచేయడానికి ఒక ఆఫీస్ అసిస్టెంట్, ఇట్లాంటి వాళ్ళని చేస్తారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే రాజకీయంగా మేము రోజులు తిరిగాం కాబట్టి మమ్మల్ని ఆ అధినేత గుర్తించినట్టు, ఆ పార్టీ మమ్మల్ని అభినందించినట్టు అనే విధంగా ఈ నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. వీటిలో కొన్నింటిని ఏం చేస్తారంటే డైరెక్టర్ పోస్ట్ ఇట్లాంటి వాటికి వచ్చేటప్పటికి ఏంటంటే అధినేత వరకు వెళ్లకుండా కొన్ని జరుగుతాయి, కానీ వీటినే వీళ్ళు ఆసరాగా చేసుకుంటారు. చాలా క్లియర్గా నేను చెప్పే కదా స్టార్టింగ్ నా ఇంట్లోనే చెప్పినట్టుగా ఎవరైతే ఆశపడతారో వాళ్ళే వీళ్ళ టార్గెట్. ఆలోచన లేకుండా ముందెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇంకా వాళ్ళని ఇప్పుడు ఈయన 10 లక్షలతో ఆపేశారు, నా ఉద్దేశం ప్రకారం 10 లక్షలతో స్టార్ట్ చేశారు, 30 లక్షలకి నెక్స్ట్ టార్గెట్ పెట్టారు. ఎందుకంటే 15 లక్షలు మీకు ఇది అవ్వలేదు, 3 నెలలు టైం పడుతుంది అనగానే ఆబ్వియస్లీ మన ఆలోచన ఏముంటుంది, ఇప్పటికే 10 లక్షలు ఇచ్చాను, ఇంకో 10 లక్షలు ఇచ్చాను అనుకోండి, నాకు ఏదో పోస్ట్ వచ్చేస్తుంది, ఈ 2-3 నెలల్లో ఏదో సంపాదించుకునే అవకాశం ఉంది. ఎఫ్సీఐ గోడౌన్ ఇట్లాంటి వాటిలో ఏంటంటే ఇతరత్ర అంటే డబ్బులు వచ్చే అవకాశం ఉంది. మీరు మనము యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు సెంట్రల్ బోర్డు ఏది సెన్సార్ బోర్డు ఏదో ఉందో దాంట్లో కూడా ఒక సినిమాకు సెన్సార్ ఇవ్వడానికి ఇంత అని చెప్పేసి ఛార్జ్ చేస్తారు అన్నది గతంలో మనం దేశవ్యాప్తంగా దానిపైన సంచలనమైన వార్తలు కూడా మనం చూసాం. కాబట్టి అలాంటి వాటిలో ఎక్స్ట్రా ఇన్కమ్గా అది పనికి వస్తుందని కూడా ఆశ పెట్టేవాళ్ళు ఉంటారు. సో మీరు అన్నట్టుగా ఏంటంటే అది ఖచ్చితంగా అవి మార్కెట్లో పల్లి పట్టణాలు అమ్మే ప్రయత్నం చేస్తారు. కొన్నారా ఆ తర్వాత వాళ్ళకి ఏముండదు, ఆ తర్వాత వీళ్ళు మాట మారుస్తారు, ఆ డబ్బులు ఇచ్చిన కారణం ఏంటంటారు. ఇవన్నీ మన దగ్గర ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి దాన్ని ఖచ్చితంగా అడ్మిట్ చేయాల్సిందే. ఈ సందర్భంలో నేను తెలంగాణ గవర్నమెంట్కి మరొక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే తను చెప్పిన మాటల్లో నిజం ఉందో లేదో మనకు తెలియదు, కానీ నిజంగానే అతను ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పర్సన్ కానివ్వండి, లేకపోతే అతని చుట్టూ గ్యాంగులున్నా లేకపోతే అలాంటి కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా శశిధర్కి ఖచ్చితంగా వాళ్ళు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికోసం మనం ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనము బీఆర్కే న్యూస్ తరఫున కూడా వాళ్ళని మనము కాంటాక్ట్ అవుతాము, మన సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తాము. ఆయన ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఆయనకి రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని మనం గుర్తు చేస్తూ వీలైతే పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ దాకా కూడా మనం కలిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మనం కలుద్దాం కూడా, ఎందుకంటే ఆయన సేఫ్టీ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. ఒక వ్యక్తిని మనం ఎక్స్పోజ్ చేసే క్రమంలో ఇంకొకరు దానివల్ల ఎలాంటి ఇబ్బందికి పడకుండా ఉండాలన్నది మాత్రం మన ప్రయత్నం. ఓకే అండి, అదేవిధంగా మీరు క్యాష్ 6 lakhs చేతికి ఇచ్చాను, ఒక 4 lakhs అకౌంట్కి వేశారు కదా, ఆ లహరి అన్న వ్యక్తి ఎవరనేది మీకు ఏమైనా తెలుసా? దిలీప్ గారి ఇంట్లో అకౌంట్ నెంబర్ ఆయన ఓన్గా రాసి ఇచ్చాడు. ఓకే, సో వాళ్ళ ఇంట్లో రాసి ఇచ్చాడు కాబట్టి ఆ అకౌంట్ నెంబరు నేను తర్వాత కూడా చెక్ చేశాను. సో సమ్ కైండ్ ఆఫ్ ఆయన అకౌంట్లో కొన్ని ఎవరో చేశాడని చూసాను నేను. సపోజ్ మీకు ఆ స్టేట్మెంట్ కూడా వస్తుంది, ఇస్తాం. ఆయన ఇంకో దిలీప్ గారి అకౌంట్కి ఇంకెవరి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారు. దాంట్లో నుంచి అక్కడే డౌట్ వచ్చింది నాకు. అంటే 1,00,000 ఒకరికి, 50,000 ఒకరికి, 25,000 ఒకరికి, ఇలా. నాకు చెప్పిన పాయింట్ ఏంటంటే ఇది మొత్తం ఆయన ఒక పర్సన్కి పంపిస్తాము ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా అని చెప్పాడు కదా. సో దెన్ ఆ స్ప్లిట్ చేసి వాళ్ళకు 25, వీళ్ళకు 30, 10 ఇట్లా పంపించారు కదా. నేను డౌట్ పడ్డాను. రైట్, అంటే ప్లేస్ దగ్గర తీసుకొచ్చి అక్కడ